చాలామంది కురుగొండ్ల రామకృష్ణ సీటుకి సంబంధించి ఇప్పటికీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది నాయకులు ఇక్కడ సీటు అడుగుతున్నారు. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందండి? ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు. నేనే ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ ఉన్నారు. ఆయనకి కురుగొండ్ల గారికి ఏమైనా కాంపిటీషన్ కనిపిస్తుందా? 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. కురుగొండ రామకృష్ణ కష్టాల్లో నష్టాల్లో మా అందరికి కూడా సపోర్ట్ చేస్తూ పార్టీని నమ్ముకొని మేము కూడా ఉన్నాం. ఆయన కూడా పార్టీ కోసం చెరువులు కానీ అభివృద్ధి కానీ మా బాటి చిన్న కార్యకర్తలు కురుగొండే టైంలోనే మేము రాజకీయంగా ఎదిగాం. నేను సొసైటీ ప్రెసిడెంట్ అయినా అనేక కార్యక్రమాలు ఏ పని చేసుకున్నా కురుగొండ రామకృష్ణ మాకు ఎన్నుండి కూడా వచ్చి మా చెరువులుగా నీళ్ళు ఇప్పించే వ్యక్తి ఆయన కావాలని మేమందరం కోరుకుంటున్నాం. నేను నిత్యం ప్రజలు టీఎంగల కాడే ఉంటా. ఎక్కువ మంది కురుగొండ రామకృష్ణ కావాలని ఎంగడి నియోజకవర్గం అంతా కోరుకుంటా ఉన్నారు. మేము కూడా బాధిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఈయనకే టికెట్ ఇవ్వాలా అని మా క్యాడర్ అంతా మేమంతా గట్టిగా ప్రయత్నిస్తాం. ఈయన గెలిపిస్తాం. 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉండా. నేను చిన్నపల్లి నుంచి ఉండా. కురుగొండ రామకృష్ణ పిలిస్తే పలికే వ్యక్తి, డోర్ తీసుకొని పోయే వ్యక్తి. పెద్ద వాళ్ళ దగ్గరికి మేము పోలేమో కానీ మేము పోగల వ్యక్తి 30 సంవత్సరాల నుంచి చేసినా ఇంత విధిగా ఇప్పుడు మా ముక్కుచోటుగా అడిగినా మళ్ళీ ఏవరా మనవాడు ఎటమైనాడని పిలిచి మాకు పనిచేసిన వ్యక్తి కురుగొండ రామకృష్ణ రావాలని మేమంతా సంతోషిస్తున్నాం. ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో వేరొకరికి ఈ సీట్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు ఏంటి పరిస్థితి? వేరే వాళ్ళకి ఈరని మేము అనుకున్నాం. ఇస్తే ఇంకా చంద్రబాబు నాయుడు ఏ విధంగా చేయమంటే ఆ విధంగా చేస్తున్నారు రాష్ట్ర నాయకుడు కురుగొండ్ల గారికి టికెట్ ఇవ్వాలని ఎందుకంటారు మీరు? ఆయన అభివృద్ధి ప్రదాత కాబట్టి ఆయనకే ఇవ్వాలని కోరుకుంటున్నాం. వెంకటగిరి నియోజకవర్గంలో 75% అభివృద్ధి చేస్తున్నాడు. ప్రజలను ఆదుకుంటాడు. ఈరోజు టిట్కో ఇళ్ళు గవర్నమెంట్ కట్టిస్తే 500 రూపాయలు కట్టమంటే ఆ 500 రూపాయలు కూడా కట్టలేని పరిస్థితిలో ఉంటే పిలిచి 200 మందికి 500 రూపాయల లెక్కన డీడీలు ఆయన సొంత డబ్బులతో కట్టి వాళ్ళకి పేద ప్రజలు నా 500 కట్టండి అని 200 మందికి 500 రూపాయల డీడీలు కట్టి వాళ్ళకి ఇల్లు ఇప్పించిన ఘనత కురుగొండ్ల రామకృష్ణది. అందుకని ప్రతి పేదవాడు అతనికి ఓటేస్తాడు, అతను గెలిపించుకుంటాడు. ఏం చెప్తారండి మీ నాయకుడి గురించి? మా నాయకుడి గురించి ఒకటేనండి నేను చెప్పదలుచుకున్నది. మాది పెట్లూరు.